ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో హాదీకి నిద్ర రాకుండా ఉండడానికి నెక్స్ట్ సెగ్మెంట్ నేను ప్లాన్ చేశా. ఏం చేయబోతున్నావు? తమ్ముడు ఇలారా, కాంప్రమైజ్ అయిపోయాను. నువ్వు ఎలాగా పెళ్లి చేసుకున్నావు కాబట్టి నువ్వు నిద్రపోకుండా ఉండడానికి నీ కోసం ఆర్కెస్ట్రా పెట్టించా. నా కోసం సరే కానీ ట్రూప్ అంతా జై బోలో గురురాజమూర్తికి, శ్రీమద్దురూరి వీరబ్రహ్మం గారికి. మంచి సినిమా పాట పాడండి. మంచమేసి దుప్పటేసి మల్లె పూలు చల్లినాను రారా నీవు రారా. మంచమేసి దుప్పటేసి మల్లె పూలు చల్లినాను రారా నీవు రారా. అయ్యా మంచమేసి దుప్పటేసి మల్లె పూలు చల్లినాను రారా నీవు రారా. అయ్యా మంచమేసి దుప్పటేసి మల్లె పూలు చల్లినాను రారా నీవు 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 రారా. ఓ ఏమో ఎంత మార్చారయ్యా మీరు. మంచం వేసి దుప్పటేదా మంచమేసి ఎప్పుడు అసలు ఎప్పుడుకి రావాలి? సన్నజాజి పక్క మీద సంకురాతిరి వీళ్ళనెవరో పిలిచింది పిలవండి. అది అసలు ఏం పాట అది? సన్నజాజి పక్క మీద సంకురాత్రి. సన్నజాజి పక్క మీద మనకి ఇంకా ఊపున్న సాంగ్ కావాలి. మసక మసక చీకటిలో మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో మనసైనది దొరుకుతుంది. మా పటేల కలుసుకో మనసైనది దొరుకుతుంది. మసక చీకటిలో మల్లె తోట వెనకాల మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో మనసైనది దొరుకుతుంది. మా పటేల కలుసుకొని మనసైనది దొరుకుతుంది. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో మనసైనది దొరుకుతుంది. మా పటేల కలుసుకొని మనసైనది దొరుకుతుంది. దొరుకుతుంది ఇలా పాడితే శోభనం గదిలోకి పాలు కాదు పాములు వస్తాయిరా, పాములు వస్తాయిరా. మాకు స్వచ్ఛమైన సినిమా పాట ఎలా ఉండాలంటే మీరు పాడిన పాటకి జరిగిపోవాలి. ఇప్పుడే నేను రెడీ, మీరు రెడీయా? రెడీ రెడీ రెడీ. ఇప్పుడు వచ్చారు ఆన్లోకి. నీ కావలసింది నా దగ్గర ఉంది. నీ కావలసింది నా దగ్గర ఉంది. అందుకో చిరు కానుక చూసుకో చలి వేడుక. నీ కావలసింది నా దగ్గర ఉంది. నీ కావలసింది నా దగ్గర ఉంది. నా కావలసింది నా దగ్గర ఉంది. 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 కావలసింది. మీరు పాడేవాడికి వాడికి మూడు వస్తుంది, నాకు రావట్లా. ఒరిజినల్ పాడండి ఒకసారి. నీ కావలసింది నా దగ్గర ఉంది, అందుకో చిరుకానుక. మీరు ఎలా పాడారు? నీ కావలసింది నా దగ్గర ఉంది. నీ కావలసింది నాకు కావాల్సింది మీ దగ్గర ఉంటే ఇప్పుడు మీతో చేయాలా నేను శోభనం? ఫస్ట్ ఆ భజన నుంచి బయటకు వచ్చి మనం ఒక ఒరిజినల్ భజన చేద్దాం. ఆది పాడుతున్నాడు అందరూ ఎటగా అనుకుంటారు, నిజంగా దేవుడు పాట పాడుతున్నాడు. కొంచెం పీస్ఫుల్ గా వినండి. జగదపి రామ రఘుకుల సోమ శరణమునేయవయా రామ
జోపవయ్యా జగదభిరామ రఘుకుల సోమ శరణమునీయవయ్యా రామ కరుణను జోపవయ్యా జయ జయ రామ జానకి రామ పావన రామ మేఘ శ్యామ. అది నీలో ఒక భక్తుడు. లేదు లేదు భక్తుడు కదా, మా నాన్నగారు వచ్చేసారు అంతే, కొంచెం లైట్ గా. ఇప్పుడు మన శ్రీకాకుళం సాంగ్ బై బయ్యే బంగారు రవణమ్మ బాయి చెరువు కాడ బోరింగు రవణమ్మ అడు బస్సు ఇడు బస్సు మధ్యలో బస్సులోన మన వెళ్దాం రవణమ్మ అడు రైలు ఇటు రైలు మధ్యలో రవణంలో మన వెళ్దాం రవణమ్మ అదాల మేడలో ఉండేటి పిల్లనురా అదాల మేడలో ఉండేటి పిల్ల పోయే పోయే గుడిస పాలు చేసావే బై బయ్యే బంగారు రవణమ్మ బాయి చెరువు కాడ బోరింగు రవణమ్మ బాయి చెరువు కాడ బోరింగు రవణమ్మ. మేము పాడతాం. మా లేడీస్ కొంచెం ఉత్సాహంగా ఉన్నారు, వాళ్ళు ఒక చిన్న సాంగ్ అందుకుంటారు రండి. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగించింది, కరిగిలింగే చినికయింది, చినికే చిటపడ పాట అయింది, చిటపడ పాటే తాకిందేలా చిలకల వాలే చెట్టయింది, రాచిలక నువ్వే కావాలి, నా రాచిలక నువ్వే కావాలి. సూపర్. ఇప్పుడు సేమ్ సాంగ్ రాచిలక్క నువ్వే కావాలి. నన్ను అరేంజ్ చేసిన ఎంటర్టైన్మెంట్ అంటే నిద్ర రాకుండా ఇట్లా ఇతంది ఒక పాట ఉంటది, అడిగా అడిగాను, అది మీలాగా వాడండి ఒకసారి. అడిగా అడిగా ఎదలో అడిగా 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 ఎదలో లయనడిగా. అయ్యా ఇప్పుడు అడుక్కు తిను. యాక్చువల్లీ ఆ పాట అలా కాదండి పాడాల్సింది. నేను పాడతాను, మీరు స్టార్ట్ చేయండి. 2-4 అంటే ఇద్దరు నలుగురు అంటున్నాడు. అడిగా అడిగా ఎదలో లయనడిగా కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా తన పేరుని తలిచా మదినే అడిగా 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 వస్తారా నెక్స్ట్ ప్రోగ్రామ్ కలుద్దాం. అడిగా కదిలే క్షణమా చెలియేదని నడిచా జతగా. నీ దెబ్బకి వాయించే వాళ్ళు కూడా వెళ్ళారు. ఇది అంటే వస్తారు మళ్ళీ. పద పద పోదా, టైం పోయింది. చాలా మంది అడగాలి మనం బయటికి వెళ్ళి. నా చిన్నప్పుడు అంటే ఇలాంటి భజనలకు కానీ లేకపోతే ఇలాంటి వాటికి వెళ్ళేవాళ్ళం. మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత ఇక్కడ ఉండడం చాలా చాలా ఆనందంగా ఉంది. మా ఆది ఇవాళ పాడడం అనేది ఇట్స్ రియలీ వండర్ఫుల్. మా నాన్నగారు ఇప్పటికీ రోజు భజన జరుగుతుంటుంది, ఆయన హార్మోనియం వాయిస్తూ ఆయన పాడతాడు. ఈ జగదభిరామ సాంగ్ ఆయన పాడేది రెగ్యులర్ గా భజనలో. అది ఒకసారి ఎందుకో నాకు పాడాలనిపించి పాడాను. అది నువ్వు నేర్చుకున్నావు, మీ నాన్నగారు నేర్పించారా? నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు పొరపాటు ఇంట్లో ఆయన ఒక్కడ వాయించుకుంటే నాకు వినపడతా ఉంటది కదా, విని విని నాకు వచ్చేసింది అది. సూపర్. అలా విని విని దాన్ని ఇక్కడ ఇంత బాగా పాడడం అనేది లైక్ ఐ మీన్ ఇట్స్ రియలీ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. ఏ మ్యూజిక్ అయినా వీళ్ళ దగ్గర నుంచే స్టార్ట్ అయ్యింది. వీళ్ళకి అంత వాల్యూ ఉంది, వీళ్ళందరినీ మనం ఎప్పుడూ గౌరవించుకోవాలి. ఇంద్రజ గారు, హార్మోనియం అన్నది ఒక తల్లి లాంటిది, అన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కి తల్లి లాంటిది. అది మీరందరూ కలిసి ఇక్కడికి రావడం మా శ్రీదేవి డ్రామా కంపెనీకి చాలా చాలా గర్వకారణం. చాలా థ్యాంక్స్ అండి. శ్రీదేవి డ్రామా కంపెనీ గారికి మేము ఎల్లవెల్లలా కృతజ్ఞతగా ఉంటాం అమ్మ. చాలా సంతోషం మాకు ఫస్ట్ టైం ఈ వేదిక పైన మేము రావడం. ఇంకొక విషయం చెప్పాలి, మీ గాత్రం
చాలా బాగుందండి. థ్యాంక్స్ తల్లి. అస్సలు మీ వయసుకి మీ గాత్రానికి నిజంగా చెప్తున్నాను, నేనైతే అనుకోలే. హై పిచ్ అంతా ఏం రేంజ్ కి వెళ్తున్నారు మీరు. సూపర్ సార్, సూపర్. వన్స్ అగైన్ మీ బృందం మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ అండి. చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్.